తరచూ టాయిలెట్కి వెళ్ళడం, రాత్రిళ్ళు ఎక్కువసార్లు లేవాల్సి రావడం మామూలుగా అయితే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక వయసు వచ్చాక 50 ఏళ్లు పైబడ్డాక ఇలాంటి మూత్రగండాలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక ప్రోస్టేట్ గ్రంథి పెరగడం మొదలుకొని క్యాన్సర్ వరకు చాలా కారణాలే ఉండొచ్చు. మలి వయసులో పురుషులకు పెను విపత్తుగా పరిణమించే ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ మాట వినగానే వెన్నులో వణుకు మొదలవుతుంది. క్యాన్సర్ అన్న మాటను ఉచ్చరించడానికే పెదాలు వణుకుతాయి. నిజమే, క్యాన్సరు మొండి జబ్బే కావచ్చు, కానీ చికిత్స లేనిది మాత్రం కాదు. త్వరగా గుర్తించి అంతే త్వరగా వైద్యం మొదలు పెడితే ఎలాంటి క్యాన్సర్నైనా మనం సులువుగానే జయించవచ్చు. మలి వయసులో పురుషుల పాలిట పెను విపత్తులా పరిణమించే ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో ఇవాళ మనలో చాలా మందికి సరైన అవగాహన ఉండటం లేదు. అతిమూత్రం, మూత్రం సాఫీగా రాకపోవటం వంటి ఇబ్బందుల్ని వయసుతో పాటు వచ్చే సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తూ చివరికి క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రోస్టేట్ పెరుగుతున్న కొద్దీ మూత్ర సమస్యలు పెరగడంతో పాటు ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఉంటుందని మనందరం గుర్తుంచుకోవాలి. క్యాన్సర్ ప్రాస్టేట్ అనేది ఎక్కువసార్లు చూస్తున్నాం. ఎందుకంటే 70-80 ఏళ్ళు బతకడం అనేది చాలా సాధారణమైపోయింది. ఎక్కువ రోజులు బతికే వాళ్ళు ఉన్న పక్షంలో క్యాన్సర్ ప్రాస్టేట్ ఎక్కువగా చూడడం సహజం అన్నమాట. కాబట్టి ఈ క్యాన్సర్ ప్రాస్టేట్ ఎక్కువ చూసిన దానివల్ల ప్రతి ఒక్కరి నోట్లో ఆ క్యాన్సర్ ప్రాస్టేట్ అనే డయాగ్నోసిస్ అనేది మెదులుతా ఉన్న దానివల్ల తనకు కూడా మనం అలాంటి చెక్ చేసుకుంటే బెటర్ అనే ఒక ఆలోచన అనేది ఈ మధ్య సర్వసాధారణంగా చూడడం జరుగుతూ ఉంది. రెగ్యులర్గా ర్యాండమ్గా ఎలాంటి కష్టం లేనివాడికి వచ్చి పిఎస్ఏ అనే టెస్టు లేకపోతే క్యాన్సర్ ప్రాస్టేట్కి టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. మీకు ఏదైనా కష్టం ఉన్న పక్షంలో, మీకు ఆ మూత్ర విసర్జన వ్యవస్థలో ఎలాంటి ప్రాబ్లం ఉన్న పక్షంలో, మీరు హాస్పిటల్కి వెళ్ళిన పక్షంలో ఆ టైంలో మాత్రమే చేయడం జరుగుతూ ఉంది. రెగ్యులర్గా చేసుకోవడం అనేది యూజువల్గా జరగటం లేదు. కానీ దీనికి ఒక లింక్ ఉందండి. అంటే ఫ్యామిలీలో క్యాన్సర్ ప్రాస్టేట్ ఉంటే, ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ప్రాస్టేట్ ఉంటే వాళ్ళు మాత్రము ఈ క్యాన్సర్ ప్రాస్టేట్ గురించి మాత్రము ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే ఒక టెస్ట్ ఉందండి. ఆ టెస్ట్ చేసిన దానివల్ల మీలో క్యాన్సర్ ఉండే అవకాశం ప్రాబబిలిటీని చూపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏమిటి అంటే అది ప్రాబబిలిటీ మాత్రమే చూపిస్తుంది. అంటే మీలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎంత ఉండొచ్చు అని మాత్రమే చెప్తుంది, కానీ క్యాన్సర్ ఉందని చెప్పదు, క్యాన్సర్ లేదని చెప్పదు. అది ప్రాబ్లం అన్నమాట. కానీ మనం దాన్ని చూసేసుకొని బాబాబు ఇదేదో నార్మల్ 4 కన్నా తక్కువ ఉండాలి, మీలో 7 చూపిస్తా ఉంది అంటే క్యాన్సర్ ఉన్నట్టే లెక్క అని మనం డిసైడ్ చేసేసుకుంటాం. చూసారా, దానివల్ల ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్యాన్సర్ డిటెక్ట్ చేసుకునేదానికి ఆర్ ప్రిడిక్ట్ చేయడానికి లేకపోతే ఉండొచ్చా అనే ప్రాబబిలిటీ కనుక్కునేదానికి ఈ మధ్య కాలంలో సీరం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం. ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా మీలో ప్రాబబిలిటీని మాత్రమే చూపిస్తుంది. ఆ ప్రాబబిలిటీ ఉంది అన్న వాళ్ళలో మళ్ళీ అది రూఢి చేసుకునేదానికి మనం ఇంకో రకం టెస్ట్ చేయిస్తాం. ప్రాబబిలిటీ ఉండే అవకాశం తక్కువ అని చూపించిన పక్షంలో వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేయించడం జరగదు. చాలామంది అనుకుంటూ ఉంటారు 4 ఉందండి, 4 కన్నా తక్కువ ఉంటే లేనట్టు, 4 కన్నా ఎక్కువ ఉంటే ఉన్నట్టు. అది నిజం కాదండి. 2 ఉన్నా కానీ క్యాన్సర్ ఉండొచ్చు, 10 ఉన్నా కానీ క్యాన్సర్ లేకపోవచ్చు. 2 పిఎస్ఏ ఉన్న వాళ్ళలో ప్రాబబిలిటీ ఆఫ్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఉండే అవకాశం 10% అయితే 10 ఉన్న వాళ్ళలో క్యాన్సర్ ఉండే అవకాశం 50%. అంతేగాని పర్సెంటేజ్ మారుతుందే తప్ప ఇది నార్మలు ఇది అబ్నార్మల్ అని చెప్పే అవకాశం లేనే లేదు. ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనేది ఒక టెస్ట్ మాత్రమే. ఆ టెస్టులో క్యాన్సర్ ఉండే ప్రాబబిలిటీ అవకాశాన్ని చూపిస్తుంది తప్ప అది క్యాన్సర్ ఉన్నట్టు లేనట్టు మాత్రం చెప్పదు. ప్రోస్టేట్ క్యాన్సర్తో వచ్చిన పెద్ద చిక్కేమిటంటే దాని తాలూకు లక్షణాలేవి మనకు బయటకు కనిపించవు. క్యాన్సర్ పెరిగి శరీరంలోకి వ్యాపించాకే ఆకలి తగ్గటం, బరువు తగ్గటం, వెముకలు పెళుసగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రోస్టేట్ గ్రంథికి ఎందుకు క్యాన్సర్ సోకుతుందోనన్న దానికి ఇంతవరకు ప్రత్యేకమైన కారణాలేవి గుర్తించలేదు. వయసు పైబడటం, శరీరంలోని కొన్ని జన్యువుల్లో తేడాలు కనిపించటం, సెక్స్ హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతినటం, కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్ర ఉండటం,
ప్రోస్టేట్ గ్రంథికి తరచూ ఇన్ఫెక్షన్లు సోకటం, వీటి మూలంగా ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ సోకుతున్నట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పిఎస్ఏ అనే టెస్ట్ చేయించాం, అది ఎక్కువగా ఉందని చూపిస్తూ ఉంది. మరి క్యాన్సర్ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటాం? ఇది తెలుసుకునేదానికి ప్రాస్టేట్ బయాప్సీ అంటే ఆ ప్రాస్టేట్ గ్రంథిలోంచి పలు చోట్ల నుంచి మల్టిపుల్ ఏరియాస్ నుంచి నీడిల్తో బయాప్సీ అంటే చిన్న చిన్న ముక్కలు తీయడం అనేది జరుగుతుంది. అది అన్ని ఏరియా నుండి తీయాలి, కరెక్ట్గా తీయాలి. ఎక్కడ మిస్ కాకుండా చూసుకోవడానికి ట్రస్ గైడెన్స్ అంటే ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అంటే గుదము నుంచి ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ వేసి ఆ ప్రోబ్లో చూసుకుంటా ఉన్న ప్రాస్టేట్లో ఉన్న ఏరియాలో అన్ని చోట్ల నుంచి నీడిల్తో బయాప్సీ తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉండొచ్చా లేదా అనేది ఈ ప్రాస్టేట్ బయాప్సీ అన్న టెస్ట్లో మనకు రూఢిక అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బయాప్సీ అనేది చేసి ఆ ముక్కల్ని మనం టెస్ట్కి పంపిస్తే క్యాన్సర్ ఉందా లేదా అన్న అవకాశం మనకు తెలుస్తుంది. ఎన్ని చోట్ల నుంచి చేయాలి? చిన్న గ్లాండ్ అయితే 10 నుండి 12 చోట్ల నుంచి చేయాలి. పెద్ద ప్రాస్టేట్ అయితే 12 నుండి 20 చోట్ల నుంచి ఈ ముక్కలు తీయడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి తప్పుగా ఒక్కోసారి 2 ముక్కలు 3 ముక్కలు తీస్తారండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉన్న చోటు నుండి తీయక లేని చోటు నుండి తీసి లేదనుకోవడం తప్పు అవుతుంది. కాబట్టి మల్టిపుల్ ఏరియాస్ 12 నుండి 20 బయాప్సీలు తీసి వాటిల్లో లేదు అనుకొని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడే ఉండే అవకాశం తక్కువ ఉండకపోవచ్చు అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ సోకింది లేనిది ఇవాళ మనం చాలా సులువుగానే తెలుసుకోవచ్చు. 50 ఏళ్లు దాటాక మూత్ర వ్యవస్థకు సంబంధించి ఏ చిన్న సమస్య కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మలద్వారం గుండా ప్రోస్టేట్ గ్రంథిని పరిశీలించినప్పుడు అది గట్టిగా ఉంటే దాన్ని క్యాన్సర్ అనుమానిత సంకేతంగా భావించాలి. వెంటనే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే పరీక్షను చేయించుకోవాలి. ఈ పరీక్షలో పిఎస్ఏ శాతం 4 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే బయాప్సీ పరీక్షకు వెళ్ళాలి. బయాప్సీలో క్యాన్సర్ సోకింది లేనిది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. పేషెంట్ ఇంకా కనీసం 10 ఏళ్లు జీవించేందుకు అవకాశం ఉందని భావించినప్పుడు రాడికల్ ప్రోస్టెక్టమీ అనే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ సోకిన ప్రోస్టేట్ను పూర్తిగా తొలగిస్తారు. సర్జరీ సాధ్యం కానప్పుడు రేడియోథెరపీ ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను కొంతవరకు నియంత్రిస్తారు. ఎలాంటి పేషెంట్స్లో మీకు పిఎస్ఏ ఆర్ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? నెంబర్ 1, ఎవరికైతే యూరినరీ సిమ్టమ్స్ ఉన్నాయో అంటే మూత్ర వ్యవస్థకు సంబంధించిన కష్టాలుండి వాళ్ళు ఎప్పుడైతే క్లినిక్ వస్తారో అప్పుడు వాళ్ళలో పిఎస్ఏ అనేది చేయించాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 2, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అంటే ఎవరికైతే ఫ్యామిలీలో క్యాన్సర్ ప్రాస్టేట్ ఉంటుందో వాళ్ళలో ఇది చేయించాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 3, ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే అమెరికాలో ఉండే నల్ల జాతీయుల్లో కూడా ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ప్రాస్టేట్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 3 కేటగిరీస్లో మీకు ఈ పిఎస్ఏ చేయించుకొని క్యాన్సర్ ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రొటీన్గా 50 ఏళ్ళు పైబడ్డాయి పాశ్చాత్య దేశాల్లో అది చేసుకునేవారు, నేను కూడా చేసుకుంటా అని అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే దానివల్ల ఒక మెంటల్ టెన్షనే స్టార్ట్ అవుతుంది తప్ప అది ఉందో లేదో రూఢి చేసుకోవడం అనేది ఇంకా కష్టమైన పని. కాబట్టి రొటీన్గా ఈ పిఎస్ఏ చేయించుకొని ఏదో తెలుసుకుందామన్న ఉత్సుకతో చేయించుకోవడం అనేది ఎంత మాత్రం సబబు కాదు. మలి వయసులో ప్రాణాంతకంగా పరిణమించే క్యాన్సర్ను నివారించుకోవటం పూర్తిగా మన చేతుల్లో పని. 50 ఏళ్లు దాటిన తర్వాత తరచూ పిఎస్ఏ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఎక్కువగా లైంగిక చర్యలో పాల్గొనే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందన్న నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. నిజానికి దాంపత్య జీవితానికి ప్రోస్టేట్ క్యాన్సర్కు ఎలాంటి సంబంధం లేదు. అయితే కొవ్వు పదార్థాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారికి సహజంగానే క్యాన్సర్ల ముప్పు కాస్త ఎక్కువ. కాబట్టి ఆహారంలో కొవ్వుల్ని, మాంసాన్ని బాగా తగ్గించాలి. ఊబకాయులకు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.